ఇప్పుడు జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామంటే నేను ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నానండి. బాగా వైట్‌గా ఉండే అటుకులు తీసుకోండి. ఇవి మనం ఉప్మా చేస్తాం కదండీ! అలాంటి అటుకులు తీసుకోవాలండి. మీరు కావాలంటే పలచని అటుకులు కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇవి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. మనం కప్పు ఫుల్‌గా తీసుకోవాలండి ఈ అటుకులు. చూడండి పిండి ఇలా నైస్‌గా మిక్సీ చేసుకోవాలండి. దాని తర్వాత నేను హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. నేను అటుకులు కప్పు ఫుల్‌గా తీసుకున్నానండి. ఇవి మటుకు ఇట్లా సమంగా తీసుకోవాలి. ఇది కూడా మనము ఆఫ్‌తో ఆన్ చేస్తే మిక్సీ చేసుకోవాలండి నైస్ పౌడర్ లాగా. చూడండి ఇలా నైస్‌గా ఉండాలండి పౌడర్ లాగా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని పిండి పోసుకొని జల్లించుకోవాలండి. కంపల్సరీ జల్లించుకోవాలండి. లేకపోతే నూకలాగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా జల్లించేసుకోవాలి. చూడండి ఇలా నూకంతా ఉంది కదా! ఇంకొకసారి కూడా మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. నేను ఇది హాఫ్ కప్పు, ఇది 1 కప్ అండి. కాబట్టి మనం హాఫ్ కప్ అనేది ఇందులో మనము పుట్నాల పప్పు అలాగే అటుకులు వేసాం కదా! ఇప్పుడు కప్పు ఫుల్‌గా మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఎక్కువ వేయకండి. చూసుకొని వేసుకోవాలి. మనము డీప్ ఫ్రై చేసినప్పుడు సాల్టీగా అనిపిస్తుందండి. కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకుని అరచేతిలో వేసుకొని ఇలా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు నల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నువ్వులు వేసారంటే మంచి కమ్మగా ఉంటుందండి జంతికలు తినేటప్పుడు. ఇప్పుడు దీనికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకోవాలండి. నూనె వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చండి. లేకపోతే డాల్డా కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు వేడి చేసుకొని వేసుకోండి. ఇందులో పిండిలో అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నూనె అంతా పిండికి పట్టేటట్టు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి జంతికలు బాగా గుల్లగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. గట్టిగానే ఉండవు అస్సలు జంతికలు. అలాగే వాటర్ కాస్త గోరువెచ్చగా వేడి చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే చన్నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. కానీ కాస్త గోరువెచ్చని వాటర్ వేశారనుకోండి పిండి అనేది కాస్త ముద్దగా వస్తుందనేసి నేను కాస్త గోరువెచ్చని వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి పిండి. మరి ఎక్కువ లూజ్‌గా ఉండకూడదు. అలాగని మరి గట్టిగా ఉండకూడదండి. చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలి పిండి. చేతికి కూడా చూడండి అంటుకోకుండా ఉంది. ఇలా కలుపుకున్నారనుకోండి అస్సలు ఆయిలే పీల్చదండి. మీరు ఎక్కువగా ముద్ద కలిపేశారనుకోండి అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఇలా మీరు అంతా మిక్స్ చేసి పెట్టుకోండి. పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకున్నారనుకోండి జంతికలు గొట్టంలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను జంతికలు గొట్టం తీసుకున్నానండి. దీనికంతా ఆయిల్ అప్లై చేసుకొని 3 రంధ్రాలు ఉండే ప్లేట్ తీసుకున్నాను. దీనికి కూడా కాస్త ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండి ముద్దను పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని లోపల గట్టిగా ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత మనము ప్లేట్ అనేది కంపల్సరీ మూత పెట్టాలండి. లేకపోతే పిండి డ్రై అయిపోతుంది కాబట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను జంతికలు ఎలా చేయాలో చెప్తానండి. చాలామంది ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారండి జంతికలు డైరెక్ట్‌గా ఆయిల్‌లో పిండడానికి. అలాంటప్పుడు ఇలా గరిటెకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా గరిటె పైన చుట్టుకోవచ్చండి జంతికలు చాలా ఈజీగా. చూడండి ఇలా ఈజీగా మీరు జంతికలు అనేది చుట్టుకోవచ్చండి. మీరు కావాలంటే చిన్న సైజు కూడా జంతికలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కావాలంటే ఇంకో గరిటె పైన కూడా అలాగే జంతికలు పిండి పెట్టేసుకున్నారనుకోండి వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత సిమ్‌లో ఉంచుకొని గరిటెని తిప్పుకొని మీరు జంతికలు వేసుకోవాలండి. వేసేటప్పుడు నెమ్మదిగా వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ పడుతుంది కదండీ! కాబట్టి చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అసలు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు వెరైటీగా మనము జంతికలు చేస్తుంటాం కదండీ! అలా కాకుండా ఇలా అటుకులతో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి. పుట్నాల పప్పు కూడా వేసాం కదా! చాలా కమ్మగా ఉంటాయి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒకే సైడ్ చాలాసేపు ఉంచారనుకోండి కాస్త కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి కలర్‌లో కూడా ఉంటుంది. చూడండి బబుల్స్ అంతా చక్కగా ఆగిపోయిన తర్వాత తీసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు బబుల్స్ ఉండేటప్పుడు ఆయిల్‌లో వెత్తేసారనుకోండి ఆయిలీగా ఉంటుందండి. కాబట్టి ఆ నొరగంతా ఆగిపోయిన తర్వాతనే మీరు జంతిక అనేది బయట తీసుకోవాలండి. అప్పుడు అస్సలు ఆయిలే పీల్చుకోదు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి.
చూడండి ఇది కూడా అలాగే తీసేసుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఇలాగే జంతికలు చేసుకోవాలి. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. మీరు ఒక నెల రోజులు కూడా ఉంచుకోవచ్చండి. ఈ జంతికలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు బాగా చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టేసేయండి. నెల రోజులు కూడా నిలువ ఉంటాయి. చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.